మీకు తెలుసా ఒక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చీకట్లో ఆడారని? ఎస్, నేను మాట్లాడేది 2007 వరల్డ్ కప్ ఫైనల్ గురించి. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక. డేలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా 3 అవర్స్ లేట్ గా స్టార్ట్ అయింది. దీనివల్ల మ్యాచ్ ని 38 ఓవర్స్ కి తగ్గించారు. ఆస్ట్రేలియన్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కేవలం 38 ఓవర్స్ లో 281 రన్స్ భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ కంప్లీట్ అయ్యేసరికి స్టేడియం మొత్తం చీకటిగా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ కూడా లేవు. శ్రీలంక ఈ చీకట్లో ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. కొన్ని ఓవర్స్ తర్వాత శ్రీలంకన్ బ్యాట్స్మెన్ ఎంపైర్స్ తో లైట్ గురించి డిస్కస్ చేశారు. ఎంపైర్స్ రిమైనింగ్ గేమ్ ని నెక్స్ట్ డే ఫినిష్ చేయాలని డిసైడ్ చేశారు. బట్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఈ డెసిషన్ ని కంప్లీట్ గా అపోజ్ చేశాడు. మ్యాచ్ ఆడితే ఈ రోజే ఆడాలని పట్టుపట్టాడు. చాలాసేపు ఎంపైర్స్ అండ్ ప్లేయర్స్ మధ్య డిస్కషన్ కొనసాగాక ఇష్టం లేకపోయినా శ్రీలంకన్ ప్లేయర్స్ ఆ రోజు ఫైనల్ మ్యాచ్ చీకట్లో ఆడాల్సి వచ్చింది. అండ్ శ్రీలంకన్ వికెట్స్ చూస్తుండగానే వరుస పెట్టి పడ్డాయి. అండ్ 2007 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచింది. ఈ మ్యాచ్ తర్వాత స్వయంగా ఐసీసీ శ్రీలంకన్ టీమ్ కి క్షమాపణ కూడా చెప్పింది. ఈ మ్యాచ్ లో ఎంపైర్స్ ని ఐసీసీ రూల్స్ ఉల్లంఘించినందుకు సస్పెండ్ కూడా చేశారు. చీకట్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ క్రికెట్ హిస్టరీలో మోస్ట్ కాంట్రవర్షియల్ మ్యాచ్ గా నిలిచింది.